మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాస్పిటల్లో ఉన్న ఆద్య రామలక్ష్మిని నా ప్రాణాలు తీయబోయింది, నేను నా కళ్ళతో చూశాను అని చెప్పడంతో ఇక జానకి నేరుగా రఘురామ్ ఇంటికి వస్తుంది. రామ ఆద్య తలపై కొట్టింది, ఆద్య ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో కోలుకుంటుంది అని జానకి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు ఎవరి ప్రాణాలు తీయదు. నా కూతురు ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలైతే కాదు. నువ్వు స్పృహ ఉండే మాట్లాడుతున్నావా అని రఘురామ్ కోప్పడతాడు. అయ్యో, నేను ఆద్యని కొట్టలేదు అని రామలక్ష్మి కూడా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. అమ్మా, ఆద్యకి ఎలా ఉందమ్మా అని రామలక్ష్మి ఇక బాధపడుతూ జానకిని అడుగుతూ ఉంటే, ఏంటే నువ్వే ప్రాణాలు తీసేయబోయావు, నువ్వే ఆద్యని కొట్టావు అని నీపైన అది నింద వేస్తుంటే నువ్వు దాని బాగోగుల గురించి ఎందుకు అడుగుతున్నావే అని పద్మ కోప్పడుతుంది. అత్తయ్య, అదంటా వదిలింది అత్తయ్య. అమ్మ, ఆద్యకి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆద్యకి పర్వాలేదు, బాగానే ఉంది, కోలుకుంటుంది, హాస్పిటల్లో ఉంది అని జానకి అంటుంది. ఇక వెంటనే హారతిని వెలిగించండి అని పద్మకి చెప్తే పద్మ వెంటనే హారతిని వెలిగించి దేవుడి ఫోటో ముందు పెడుతుంది. రామ, నువ్వు ఏ తప్పు చేయలేదు, ఆద్యని కొట్టలేదని ఈ హారతిపై ఒట్టేసి మరి నువ్వు ప్రమాణం చేసి చెప్పాలమ్మా అని రఘురామ్ అంటాడు. అప్పుడే ఇక రామలక్ష్మి ఒట్టి వేయబోతూ ఉంటుంది. రామలక్ష్మి కంటే ముందుగా హారతిపై చేపెట్టి, నా కూతురు ఏ తప్పు చేయలేదు, నా కూతురు ఒకరు ప్రాణాలు తీసే అంత పని ఎప్పటికీ చేయదు, నా కూతురు ఎలాంటిదో నాకు చాలా బాగా తెలుసు అని రామలక్ష్మి బదులుగా జానకినే హారతిపై ఒట్టి వేసి మరీ చెప్తూ ఉంటే రామలక్ష్మి అయితే ఇది విని చాలా సంతోషపడుతుంది. జానకిని హక్ చేసుకుంటుంది. ఇక సంతోషంగా ఏడుస్తూ ఉంటే జానకి కూడా ఇక సంతోషంగా రామలక్ష్మిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది.